ఈరోజు మనం మాట్లాడబోతున్నది ఒక అద్భుతమైన కానీ అంతే భయంకరమైన నెట్ఫ్లిక్స్ సిరీస్ గురించి. అదే మైండ్ హంటర్. ఇది సాధారణ క్రైమ్ స్టోరీ కాదు. ఇది మనిషి మనసు లోపల దాగి ఉన్న చీకటిని అర్థం చేసుకునే ప్రయత్నం. ఎందుకు ఒక మనిషి హంతకుడు అవుతాడు అన్న ప్రశ్నకు సమాధానం కనుక్కోవడానికి FBI చేసిన ప్రయాణమే ఈ మైండ్ హంటర్ కథ. 1970 అమెరికాలో ఆ సమయంలో సీరియల్ కిల్లర్ అనే పదం కూడా ఎవరికీ తెలియదు. పోలీసులు నేరం అంటే ఎవరు చంపారో సాక్ష్యాలు వెతుకుతారు, నిందితుడిని పట్టుకుంటారు, అంతే. కానీ ఒక వ్యక్తి ఎందుకు ఒకరిని కాదు 10 మందిని 20 మందిని చంపుతాడు? అతని మనసులో ఏం జరుగుతోంది అది ఎవరికీ తెలియదు. అలాంటి సమయంలో FBIలో ఒక యువ ఏజెంట్ హోల్డన్ ఫోర్డ్ ఒక కొత్త ఆలోచనతో ముందుకు వస్తాడు. అతనికి నేరం అంటే కేవలం రక్తం కాదు, అది మనసు, భావాలు, మానసిక స్థితి అన్నీ కలిసిన ఫలితం అని నమ్మకం. హోల్డన్ ఒక హోస్టేజ్ నెగోషియేటర్గా పనిచేస్తూ ఉంటాడు. ఒకరోజు అతను ఒక సస్పెక్ట్ని మాట్లాడించి సమర్పణ చేయిస్తాడు. కానీ ఆ తరువాత ఆ నేరస్తుడు తనను తాను చంపుకుంటాడు. ఆ సంఘటన హోల్డన్కి షాక్ ఇస్తుంది. అతను ఆలోచిస్తాడు, మనిషిని ఆ దశకు తీసుకెళ్లేది ఏమిటి? ఇదే అతని సైకాలజీ మీద ఆసక్తి మొదలు. ఆ తరువాత అతను FBIలోని మరొక సీనియర్ ఏజెంట్ బిల్ టెంచ్ని కలుస్తాడు. బిల్ చాలా రియలిస్టిక్ వ్యక్తి. నేరస్తుల మనస్తత్వం గురించి వినడమే అతనికి మొదట్లో వింతగా అనిపిస్తుంది. కానీ హోల్డన్ యొక్క ఆలోచనల్లో ఒక లోతు ఉంటుంది. ఇద్దరూ కలిసి ఒక కొత్త విభాగం ప్రారంభించాలనుకుంటారు. అదే బిహేవియరల్ సైన్స్ యూనిట్. ఇద్దరు దేశం మొత్తం తిరుగుతూ పోలీస్ స్టేషన్లు లెక్చర్లు ఇస్తూ కొత్త తరహా కేసుల మీద ఆలోచించడం మొదలు పెడతారు. ఈ దారిలో వాళ్ళు ఒక ఆలోచనకి వస్తారు. మనకు సీరియల్ కిల్లర్స్ మనసు అర్థమైతే భవిష్యత్తులో వాళ్ళను పట్టుకోవడం సులభమవుతుంది. అలా వారు మొదటిసారి జైల్లో ఉన్న సీరియల్ కిల్లర్ ఇంటర్వ్యూ చేయాలనుకుంటారు. ఇదే మైండ్ హంటర్ కథలో మొదటి మెట్టు. కానీ ఇది సులభం కాదు. ఎందుకంటే ఈ నేరస్తులు సాధారణ మనుషులు కాదు. వాళ్ళు చంపిన వారి సంఖ్య, వాళ్ళ ఆలోచన విధానం, మనసులోని మానసిక చీకటి అన్నీ వేరే ప్రపంచం లాంటివి. అక్కడి నుంచే ఈ సిరీస్ మనల్ని మనసులోకి తీసుకెళ్తుంది. నిజమైన హంతకుల మాటల ద్వారా మనం మానవ మానసికతలోకి దూకుతాము. ఇప్పుడు మీరు చూడబోయేది FBI ఎలా సీరియల్ కిల్లర్తో మాట్లాడింది, వాళ్ళ మనసును అర్థం చేసుకొని క్రిమినల్ ప్రొఫైలింగ్ అనే కొత్త సైన్స్ని ఎలా సృష్టించింది అన్నదే. ఇది మానసిక విజ్ఞానం, భయం, నిజం ఇవన్నీ కలిసిన సిరీస్. మైండ్ హంటర్ మనల్ని ఒక్క ప్రశ్నతో వదిలేస్తుంది. చెడు మనసు పుడుతుందా లేక మనమే దాన్ని తయారు చేస్తామా? హోల్డన్ ఫోర్డ్, బిల్ టెంచ్ మొదటి సీరియల్ కిల్లర్ ఎడ్ కెంపర్ని ఎలా కలిశారు? ఆ సంభాషణ ఎలా FBI చరిత్రని మార్చింది అన్నది మనం చూస్తాం. హోల్డన్ ఇప్పుడు బిల్ టెంచ్తో కలిసి బిహేవియరల్ సైన్స్ యూనిట్లో ప్రారంభిస్తాడు. ఇద్దరు దేశమంతా తిరుగుతూ పోలీస్ ఆఫీసర్లకి కొత్త తరహా ఆలోచనలు చెప్పడం మొదలు పెడతారు. కానీ చాలామంది పోలీసులు వారిని వెర్రి వాళ్ళగా చూస్తారు. నేరం అంటే నేరమే కానీ మనసుతో ఏమిటి సంబంధం అని వాళ్ళు అడుగుతారు. కానీ హోల్డన్ మాత్రం అంటాడు, మనసును అర్థం చేసుకుంటేనే మనం నేరాన్ని ఆపగలం. ఇలా ఆలోచించే అతను మనసు ఒక పెద్ద ప్రయోగం చేయాలని నిర్ణయించుకుంటాడు. ఎడ్ కెంపర్ పరిచయం. అతని ప్రయోగానికి మొదటి టార్గెట్ ఒక సీరియల్ కిల్లర్, పేరు ఎడ్ కెంపర్. ఈ వ్యక్తి నిజ జీవితంలో ఉన్న హంతకుడు. తన తల్లి సహా 10 మందిని చంపిన వ్యక్తి. అతని గురించి FBIకి భయం ఉంది. ఎందుకంటే అతను సాదాసీదా హంతకుడు కాదు. IQ 145 ఉన్న సూపర్ ఇంటెలిజెంట్ కిల్లర్. మాటలు తక్కువ కానీ లాజిక్ ఎక్కువ. హోల్డన్, బిల్ ఇద్దరూ కాలిఫోర్నియాలోని జైలుకి వెళ్తారు. అక్కడ మొదటిసారి ఒక సీరియల్ కిల్లర్తో వారు కూర్చొని మాట్లాడతారు. జైలు లోపల ఉన్న సీన్ చాలా భయానకంగా ఉంటుంది. సైలెన్స్, కెమెరా స్లోగా ముందుకు వెళ్తుంది. హోల్డన్ అడుగుతాడు,
ఎడ్, నువ్వు ఎందుకు చంపావు? కెంపర్ ప్రశాంతంగా నవ్వుతాడు. అది అంత సింపుల్ కాదు అంటాడు. నేను చిన్నప్పుడే చంపడం అనేది తప్పు కాదు అనే భావన పెంచుకున్నాను. కిల్లర్ మనస్తత్వం. ఎడ్ కెంపర్ తన కథ చెప్పడం మొదలు పెడతాడు. చిన్నప్పటి నుండే తల్లి తనని తిడుతూ అవమానిస్తూ పెంచిందంట. అతని అమ్మాయిలంటే భయం, కానీ ఆకర్షణ కూడా ఉండేది. ఆ ఫీలింగ్స్ మిక్స్ అవుతూ అతని మనసులో చెడు ఆలోచనలు పెరిగింది. అతను చెప్పే ప్రతి మాట హోల్డన్కి ఒక కొత్త పాఠం. నేరం అంటే కేవలం యాక్షన్ కాదు, అది మనసు లోపల మొదలయ్యే ఒక థాట్. హోల్డన్, బిల్ ఇద్దరు ఈ ఇంటర్వ్యూని రికార్డ్ చేస్తారు. ఆ తర్వాత దాన్ని విశ్లేషిస్తారు. అక్కడి నుంచే క్రిమినల్ ప్రొఫైలింగ్ అనే కాన్సెప్ట్ పుట్టింది. వాళ్ళు గుర్తించారు, ప్రతి సీరియల్ కిల్లర్కు కొన్ని కామన్ లక్షణాలు ఉంటాయి. చిన్ననాటి హింస, తల్లిదండ్రుల నుండి మానసిక దెబ్బ, లైంగిక అసహజత, ఒంటరితనం. ఇవి కలిసినప్పుడు ఒక కిల్లర్ మైండ్ తయారవుతుంది. హోల్డన్ ఈ విషయాన్ని తన సీనియర్స్కి చెబుతాడు, కానీ వాళ్ళు అనుమానంతో చూస్తారు. ఇది సైకాలజీ క్లాస్ కాదు, FBI అంటారు. కానీ బిల్ టెంచ్ మాత్రం హోల్డన్కి సపోర్ట్ చేస్తాడు. అతను అంటాడు, మనం అది సరైన దిశలో ఉన్నాం. నేరస్తుల మనసు తెలుసుకోవడం ద్వారా భవిష్యత్తు కేసులు పరిష్కరిస్తాం. ఇద్దరు తమ కొత్త సిద్ధాంతాన్ని ప్రాక్టీస్లో పెట్టాలని నిర్ణయిస్తారు. ఒక చిన్న పట్టణంలో ఒక మహిళ హత్య కేసు వస్తుంది. సాధారణ పోలీసులు దాన్ని కేవలం దొంగతనమని భావిస్తారు, కానీ హోల్డన్ మాత్రం చెబుతాడు, ఇది సెక్షువల్ ఫ్రస్ట్రేషన్ నుండి వచ్చిన నేరం. అతను సస్పెక్ట్ ప్రొఫైలింగ్ తయారు చేస్తాడు. తన వయస్సు, మానసిక స్థితి, శరీర భాష అన్నీ ఊహిస్తాడు. ఆ ఊహ నిజమవుతుంది. అప్పుడే FBIలోని అధికారులు గ్రహిస్తారు, హోల్డన్ చెప్పింది పిచ్చి కాదు, సైన్స్. ఎడ్ కెంపర్ చివరి మాట. తర్వాత మళ్ళీ హోల్డన్ కెంపర్ని కలుస్తాడు. కెంపర్ ఆత్మవిశ్వాసంగా చెబుతాడు, నన్ను మీరు చదువుతున్నారు, కానీ నిజానికి నేనే మిమ్మల్ని చదువుతున్నాను. అది వినగానే హోల్డన్కి భయం కలుగుతుంది. అతను గ్రహిస్తాడు, ఈ మనుషులను అర్థం చేసుకోవడం అంటే కొంతవరకు వాళ్ళను ఆలోచించాల్సి వస్తుంది. అది ప్రమాదకరం. ఇలా సీజన్ 1లో FBI బిహేవియరల్ సైన్స్ యూనిట్ మొదటి అడుగు వేస్తుంది. కానీ ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఇప్పుడే వాళ్ళు ఈ అంధకార ప్రపంచంలోకి ప్రవేశించారు, కానీ బయటకు రావడం అంత సులభం కాదు. సీజన్ 1లో హోల్డన్ ఫోర్డ్, బిల్ టెంచ్ మొదటి సీరియల్ కిల్లర్ ఎడ్ కెంపర్తో చేసిన ఇంటర్వ్యూ FBI చరిత్రను మార్చేసింది. ఇప్పుడు వాళ్లకు స్పష్టమైంది, నేరం అంటే కేవలం చట్టవిరుద్ధ చర్య కాదు, అది ఒక మనసు స్థితి ఫలితం. ఇప్పుడు ఈ ఇద్దరు FBIలో ఒక చిన్న ఆఫీస్లో కూర్చొని సీరియల్ కిల్లర్పై రిపోర్టులు తయారు చేయడం మొదలు పెడతారు. వాళ్ళు కేస్ ఫైల్స్ని విశ్లేషిస్తారు, ఫోటోలు చూస్తారు, హత్యల నమూనాలను పోలుస్తారు. ఇది చూస్తే FBIలోని ఇతర ఏజెంట్లు కొంచెం భయపడతారు. వాళ్ళు క్రిమినల్స్లా ఆలోచిస్తున్నారు అని వెనక మాటలుగా చెబుతారు. కానీ హోల్డన్ మాత్రం అలా ఆలోచించాలని నమ్మకంతో ముందుకు సాగుతాడు. అప్పుడు ఈ యూనిట్లో చేరుతుంది ఒక సైకాలజిస్ట్, డాక్టర్ వెండీ కార్. అమ్మ అనలిటికల్ ప్రొఫెషనల్ మరియు చాలా ప్రశాంతంగా మాట్లాడే వ్యక్తి. ఆమె వీరికి చెబుతుంది, మీరు చేస్తున్నది కేవలం ఇంటర్వ్యూ కాదు, ఇది మానవ మానసికతపై కొత్త సైన్స్ పుట్టుక. ఆ సహాయంతో వీరు ఒక పద్ధతి తయారు చేస్తారు, ప్రొఫైలింగ్ సిస్టమ్. ప్రతి సీరియల్ కిల్లర్ ఒకే విధంగా ఆలోచించడు, కానీ వాళ్ళల్లో కొన్ని కామన్ లక్షణాలు ఉంటాయి. చిన్ననాటి ట్రామా, తల్లిదండ్రుల చేత అవమానం లేదా శారీరక హింస, సెక్షువల్ డీవియేషన్, లైంగిక ఆలోచనలు నేరాలకు మారడం. వారు ముందుగా మనసులో ఒక సీన్ సృష్టిస్తారు, తర్వాత దాన్ని నిజం చేస్తారు. కంట్రోల్, వాళ్లకు బాధితుల మీద పవర్ అనుభూతి కావాలి. వీటిని ట్రిగర్స్ అని హోల్డన్ నిర్వచిస్తాడు. అంటే ఒక కిల్లర్ని ప్రేరేపించే భావోద్వేగం.
వీటిని అర్థం చేసుకోవడం ద్వారానే FBI భవిష్యత్తులో కేసులు పరిష్కరించగలమని నమ్ముతాడు. ఇప్పుడు వాళ్ళు ఇంకా ఎక్కువ కిల్లర్లను కలుస్తారు. జెర్రీ బుర్డోస్, రిచార్డ్ స్పెక్, మోంటెరిసెల్ లాంటి హంతకులు. వీరి మాటల్లో మనసు భయంకరంగా ఉంటుంది. వాళ్ళు నేరాన్ని వివరిస్తూ కూడా ఎలాంటి పశ్చాత్తాపం చూపించరు. హోల్డన్ నోట్ తీసుకుంటూ ఉంటాడు. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఏ పదాలు ఎక్కువగా వాడుతున్నారు, వారి ముఖంలో భయం ఉందా లేదా అన్నది గమనిస్తాడు. ప్రతి ఇంటర్వ్యూ తర్వాత FBIలో కొత్త అధ్యాయం రాయబడుతుంది. కానీ ఇదంతా హోల్డన్ మీద కూడా ప్రభావం చూపుతుంది. అతను మెల్లగా సాధారణ మనుషుల కంటే కిల్లర్లను ఎక్కువగా అర్థం చేసుకుంటున్నాడు. ఒకసారి అతని గర్ల్ ఫ్రెండ్ డేబీ చెబుతుంది, నువ్వు ఇప్పుడు వాళ్ళలా ఆలోచిస్తున్నావు. అది నిజమే. హోల్డన్లో ఎంపతి తగ్గిపోతుంది, క్యూరియాసిటీ పెరుగుతుంది. వాళ్ళతో మాట్లాడిన తర్వాత కూడా అతను వారి మాటలు మైండ్లో మళ్ళీ రిపీట్ చేసుకుంటున్నాడు. బిహేవియరల్ సైన్స్ యూనిట్ ప్రాజెక్ట్ పెరుగుతున్న కొద్దీ FBIలో ఆఫీస్ పాలిటిక్స్ కూడా మొదలవుతుంది. కొంతమంది సీనియర్స్ అంటారు, ఇలాంటి పనులు FBIలో పేరు చెడతాయి. మేము క్రిమినల్స్కి వేదిక ఇస్తున్నామా? కానీ డాక్టర్ వెండీకార్ ఒక ఖచ్చితమైన సమాధానం ఇస్తుంది. వాళ్ళతో మాట్లాడకపోతే వాళ్ళలాంటి మరొకరు ఎలా పుడతారో ఎలా అర్థమవుతుంది? అదే లైన్ ఈ సిరీస్ హృదయం. ప్రొఫైలింగ్ ఉదాహరణకి ఒకరోజు ఒక కొత్త కేసు వస్తుంది. ఒక మహిళ హత్య స్థలాన్ని పరిశీలించిన తర్వాత హోల్డన్ చెబుతాడు, ఇది యాదృచ్ఛికం కాదు. కిల్లర్ తిరిగి వస్తాడు. అతని లక్ష్యం కేవలం చంపడం కాదు, డామినేషన్. వారి ప్రొఫైల్ ఆధారంగా పోలీసులు ఒక వ్యక్తిని పట్టుకుంటారు. ఆ వ్యక్తి హోల్డన్ చెప్పినట్టుగానే ఉంటాడు. ఇది FBIలో మొదటిసారి ప్రొఫైలింగ్ వర్క్ చేసింది. అప్పుడే హోల్డన్కి ఒక చిన్న చిరునవ్వు వస్తుంది. కానీ ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవదు. అతని నిద్రలో కూడా కిల్లర్ మాటలు వినిపిస్తాయి. అతను మిర్రర్ ముందు నిలబడి కెంపర్ చెప్పిన డైలాగ్స్ మళ్ళీ చెబుతాడు. యూ కాంట్ స్టడీ మాన్స్టర్స్ వితౌట్ బికమింగ్ వన్. అతనికి భయం మొదలవుతుంది, తాను మానవత్వం కోల్పోతున్నాడేమో అని. ఇలా సీజన్ 1 మధ్యలో FBI బిహేవియరల్ సైన్స్ యూనిట్ స్థిరపడుతుంది. కానీ హోల్డన్ ఫోర్డ్ మానసికంగా కూలిపోతున్న దశకి చేరుకుంటాడు. ఇది కేవలం ఒక సైన్స్ కాదు, ఇది మానసిక యుద్ధం. ఇక FBIలోని ఒత్తిడి, మీడియా ప్రెషర్ మరియు సీజన్ 1 చివరిలో ఎడ్ కెంపర్తో జరిగిన భయంకరమైన సంఘటన. హోల్డన్ ఫోర్డ్ FBI బిహేవియరల్ సైన్స్ యూనిట్కి ప్రాణం లాంటి వ్యక్తి. కానీ ఇప్పుడు అతను నిద్రలేని రాత్రుల్లో మునిగిపోయాడు. ప్రతి ఇంటర్వ్యూ తర్వాత అతని మనసులో ఒక చీకటి కోణం పెరుగుతోంది. వాళ్ళ మాటలు, వాళ్ళ నవ్వులు, వాళ్ళ హింస అతని మెదడులో తిరుగుతూనే ఉన్నాయి. ఒక ఇంటర్వ్యూ సమయంలో రిచార్డ్ స్పెక్ అనే కిల్లర్ అతని ముందే ఆవేశంతో కేకలు వేస్తాడు. హోల్డన్ మాత్రం భయపడకుండా తల వంచి కూల్గా గమనిస్తాడు. కానీ ఇంటర్వ్యూ ముగిసిన తర్వాత అతని చేతులు కంపిస్తున్నాయి, కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. అతను చెబుతాడు, ఐ నో టూ మచ్ అబౌట్ ఈవిల్. ఇది FBIకి ఉపయోగపడుతున్నా అతనికి మాత్రం నిద్ర పట్టడం లేదు. బిహేవియరల్ సైన్స్ యూనిట్పై ఇప్పుడు FBIలో పెద్ద ఒత్తిడి. ఒక మీడియా రిపోర్టర్ హోల్డన్ చేసిన ఇంటర్వ్యూలు టేపులు బయట పెడుతుంది. ప్రజలు చెబుతున్నారు, FBI క్రిమినల్స్ని గౌరవిస్తుంది. ఈ వార్తలు FBI ఉన్నతాధికారులను ఆగ్రహరుస్తాయి. బిల్ టెంచ్, డాక్టర్ వెండీకార్ ఇద్దరూ హోల్డన్కి చెబుతారు, కొంచెం నిదానించు, నిన్ను నువ్వు కాపాడుకో. కానీ అతను మాత్రం చెబుతాడు, ఇది కేవలం రీసెర్చ్ కాదు, మనం వాళ్ళ మనసుల్లోకి వెళ్ళాలి. ఇప్పుడు అతను తారసపడతాడు ఎడ్ కెంపర్ను. మళ్ళీ అతను ఇప్పటికే హోల్డన్కి ఒక మైండ్ మెంటర్లా మారిపోయాడు. హోల్డన్ ఆసుపత్రిలో అతన్ని కలవడానికి వెళ్తాడు. కెంపర్ చాలా ప్రశాంతంగా మృదువుగా మాట్లాడతాడు. కానీ ఒక్కసారిగా అతను హోల్డన్కి హత్తుకుంటాడు. ఒక ఆకస్మిక శబ్దం. హోల్డన్ ఆ క్షణంలో కుదుపు తిన్నట్లు అవుతాడు.
అతను కదలలేకపోతాడు. కెంపర్ తన భారీ చేతులతో అతన్ని బిగిగా పట్టుకుంటాడు. ఆ క్షణం హోల్డన్ మెదడులో అన్ని ఫ్లాష్ బ్యాక్లు, అన్ని ఇంటర్వ్యూలు, అన్ని హత్యలు, అన్ని ముఖాలు ఒకేసారి మెదడులో పగులుతాయి. అతను శ్వాస తీసుకోలేకపోతాడు. చేతులు కంపిస్తాయి. అతను కింద పడిపోతాడు. తర్వాత మనం చూస్తాం, హోల్డన్ ఆసుపత్రి పడక మీద పడి ఉన్నాడు. శ్వాస ఆడుతూ గుండె వేగంగా కొట్టుకుంటుంది. డాక్టర్ చెబుతాడు, సివియర్ పానిక్ అటాక్. బిల్టెంజ్ అతని దగ్గర కూర్చుంటాడు. అతని కళ్ళల్లో విచారం. అతను చెప్పాడు, కానీ మనం అర్థం చేసుకుంటాం. మనసు యొక్క సరిహద్దు దాటిపోయాం. సీజన్ చివరి సీన్లో హోల్డన్ బాత్రూమ్ అద్దం ముందు నిలబడి ఉంటాడు. మెల్లగా తన కళ్ళల్లోకి చూస్తాడు. మొదట భయంగా ఉంటుంది. తర్వాత ప్రశ్నలు మారుతాయి. నేను ఎవరు? FBI ఏజెంట్నా? లేక వాళ్ళలా మారిపోతున్నానా? కెమెరా అతని ముఖం మీద క్లోజప్ అవుతుంది. హోల్డన్ గట్టిగా ఊపిరి పీలుస్తాడు. సీన్ బ్లాక్ అవుతుంది. మైండ్ హంటర్ మొదటి సీజన్ చివరిలో మనం ఒక స్పష్టమైన విషయం గ్రహిస్తాం. సీరియల్ కిల్లర్లను అర్థం చేసుకోవడం అంటే మనసులోని చీకటిని తాకడం. హోల్డన్ ఫోర్డ్ ఒక హీరో కాదు, ఒక గమనించేవాడు. అతని ప్రయాణం FBIకి కొత్త సైన్స్ ఇచ్చింది, కానీ అతనికి మాత్రం అంతరంగ యుద్ధం మొదలైంది. వచ్చే భాగంలో మనం చూసేది కొత్త కిల్లర్లను, కొత్త కేసులను, అలాగే హోల్డన్ యొక్క తిరిగి లేచే ప్రయాణం. ఇది ఇంకా లోతైన మానసిక గేమ్గా